హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే ప్రొసీజర్ ఏంటంటే మునగాకు కరివేపాకు పౌడర్. సో దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, మునగాకు, ధనియాలు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, లవంగాలు, ఇలా యాలకులు, దాల్చిన చెక్క అండ్ మెంతులు. ఇవి ఎందుకు వేస్తున్నామంటే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. సో వీటికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక్కొక్కటి మనం వేయించుకుందాం. శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ధనియాలు, వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు చెప్పడం మర్చిపోయానండి. పల్లీలు అండ్ నువ్వులు, నా దగ్గర నువ్వులు క్లీన్ చేసినవి లేవు కాబట్టి నేను నువ్వుల పొడి వాడుతున్నాను. మెంతులు, జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇలాచి, కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, మునగాకు, వీటన్నిటిని నేను ఆల్రెడీ వాష్ చేసుకొని డ్రై చేసుకున్నానండి. ఇలా సిమ్లో ఉంచి అలా మెల్లగా కలుపుతూ ఉండాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. నేను దీంట్లో నువ్వులు వేయలేదు, సో నువ్వుల పొడి వాడుతున్నాను కాబట్టి నేను దీంట్లో నువ్వులు వేయట్లేదు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను గ్రైండింగ్ చేసేటప్పుడు, చల్లారిన తర్వాత గ్రైండింగ్ చేసేటప్పుడు సాల్ట్, నువ్వుల పొడి వేసుకొని గ్రైండింగ్ చేసుకోవడం, అంతే. ఈ మునగాకు కరివేపాకు మాత్రం చాలా మంచిదండి. మీరు డెఫినెట్గా కంపల్సరీ ట్రై చేయండి. మీ ఫుడ్లో కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. ఓకే అండి.